ఓం శ్రీ గురుభ్యో నమ. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నమ్మక ద్రోహము, నమ్మించి వంచడము, మోసం చేయడం లాంటి పరిస్థితులకు సంబంధించి, అప్పుల్లో కూరుకుపోయినటువంటి సందర్భానికి సంబంధించి, ఆ కారణం చేత ఆస్తుల్ని అమ్ముకునేటువంటి పరిస్థితి లేదా వేలం వేయించేటువంటి పరిస్థితులకు సంబంధించి, గృహంలో అనారోగ్యాలకు సంబంధించి, ఒక రియల్ టైం కేస్ స్టడీకి సంబంధించి ఆన్లైన్లో మనం కన్సల్టేషన్ చేసినటువంటి ఒక ఫ్లోర్ ప్లాన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. గృహస్థులు ఏ వాస్తు దోషాల కారణం చేత ఈ సమస్యలను ఎదుర్కొన్నారనేటువంటి వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి అయినా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, మనం ఆన్లైన్ కన్సల్టేషన్ చేసినటువంటి హౌస్కు సంబంధించి పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి 3 బెడ్రూమ్లకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్. మన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ తెలిసినటువంటి విషయమే. గురువాస్తు ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సిద్ధాంతిగారులు వారి ఏరియాలో వారు తీసుకున్నటువంటి కేస్ స్టడీస్కి సంబంధించి డిగ్రీలలో మన దగ్గర ఎగ్జామిన్ చేయించుకొని ఆ నివాసానికి సంబంధించినటువంటి సమస్యలు, పరిష్కారాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంది కొలాబరేషన్లో. అందులో భాగంగా మనకి వచ్చినటువంటి ఫ్లోర్ ప్లాన్ ఇది. ఈ ఫ్లోర్ ప్లాన్కి సంబంధించి ఇందులో నివసించేటువంటి యజమాని వచ్చేసి గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేయడం జరుగుతుంది. ఆయనకి గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీరికి సంబంధించినటువంటి సింహద్వారం లేదా ప్రధాన ద్వారము నాగా పదదేవత ప్లేస్లోకి రావడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఈ నాగపదదేవత ప్లేస్లోకి డోర్ వచ్చినప్పుడు మనం గతంలో చాలా రిజల్ట్స్ చెప్పుకోవడం జరిగింది. అందులో ఇంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు, పిల్లల వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు, భార్యాభర్తల మధ్య ఎడబాటుకు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే ఇంటి యజమాని దూరంగా ఉండి పనిచేసేటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి సమస్యలు, ఎవరైనా నమ్మించి మోసం చేసే వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు, వృత్తిలో ఉద్యోగానికి సంబంధించినటువంటి వాటిలో ఎలిగేషన్స్ ద్వారా జాబ్లో సస్పెండ్ అవ్వడానికి సంబంధించినటువంటి సమస్యలు, ఇలాగా చాలా రకాలైనటువంటి సమస్యలు చెప్పుకోవడం జరిగింది. ఈ గృహంలో ఉన్నటువంటి ఈ యజమాని వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మిగిలిన పెద్ద సమస్యలు ఏమి లేవు. కానీ వ్యాపారంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నమ్మక ద్రోహానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే ఆస్తులు కూడాను కోల్పోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ పెద్దగా ఏం లేవు. ఆయనకి 2 ఆడపిల్లలే, మగపిల్లలు లేరు. వ్యాపార నిమిత్తం ఒక అల్లుడిని, కూతుర్ని ఆయన దగ్గరే ఉంచుకోవడం జరుగుతుంది. వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఏం లేవని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత మేజర్గా వాళ్ళకి జరిగినటువంటి ప్రాబ్లం ఏంటంటే నమ్మక ద్రోహము, దానివల్ల అప్పులు కారణం చేత ఆస్తులు అమ్మి అప్పులు తీర్చినటువంటి పరిస్థితి. ఇది మెయిన్ డోర్కి సంబంధించినటువంటి ప్రధాన సమస్య. తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ముఖ్య పదదేవత ప్లేస్లోకి ఉత్తర వాయువులోకి టాయిలెట్ రావడం జరిగింది. ఈ టాయిలెట్ వల్ల మామూలుగా అయితే రోజువారీ పనులు చేసుకునేటువంటి వాళ్ళకి పెద్ద సమస్యలు అయితే ఏముండవు. కానీ వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులకి, పెద్ద పెద్ద బిజినెసెస్ చేసేటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రం ఇది అంత మంచి ప్రదేశం కాదు. అది వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్ ఇవ్వడం మనం గమనించవచ్చు. ఇది వ్యాపారాల్లో చాలా ఇబ్బందులను తలెత్తేలాగా చేస్తూ ఉంటుంది. తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్నటువంటి టాయిలెట్ వచ్చేసి యమస్థానంలోకి రావడం జరిగింది. మనం గతంలో ఈ యమస్థానానికి సంబంధించి కమోడ్స్ వచ్చినప్పుడు చాలా పరిస్థితులు చెప్పుకోవడం జరిగింది, రిజల్ట్స్ చెప్పుకోవడం జరిగింది. యజమానికి సంబంధించి చాలా ఇబ్బందులు, తీవ్రమైనటువంటి సమస్యలు, అప్పులు తీర్చుకోలేనటువంటి పరిస్థితులు, అప్పులకు సంబంధించి రికవరీస్ ఉండవు.
వారికి ఏదైతే పేమెంట్స్ రావాలో వాటికి సంబంధించినటువంటి రికవరీస్ ఉండవు. తర్వాత న్యాయపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉండడం జరుగుతుంది. అలాగే కోర్టుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, న్యాయం మన వైపు ఉన్నప్పటికీ కూడా న్యాయం మనకి చేకూరదు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పినప్పుడు ఆయన ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేశారు. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ మీరు గమనించినట్లయితే దక్షిణ నైరుతి భాగం ఎక్కువగా ఆక్యుపై చేసి ఉండడం జరిగింది. ఈ దక్షిణ నైరుతి భాగంలో ఎప్పుడైతే బెడ్ పొజిషన్ వస్తుందో అక్కడ నిద్రించేటువంటి వ్యక్తులకి సరైనటువంటి నిద్ర ఉండదు. అలాగే పీడకలలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటూ ఉంటుంది. ఎక్కువగా దుర్వ్యసనాలకు కావచ్చు, లేదంటే ఆరోగ్యానికి కావచ్చు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. తర్వాత చేసేటువంటి వృత్తిలో సఫలం అనేది ఉండదు. ఎప్పుడు కూడా పరాజయాలు పొందుతూ ఉంటారు. ఎన్ని స్ట్రాటజీస్ ఉపయోగించినా కూడాను వాళ్ళు వైఫల్యం చెందుతూ ఉంటారు. వారు చేసేటువంటి వృత్తిలో డెవలప్మెంట్ ఉండదు. అలాగే వారి ఐడియాస్ అన్నీ కూడాను సక్సెస్ అవ్వవు. ఈ ప్రాబ్లమ్స్ కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ వైఫ్కి బాగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి అని చెప్పేసి యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా నిద్రకు సంబంధించినటువంటి ఇబ్బందులకు కూడాను ఆయన యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి అటాచ్డ్ టాయిలెట్ దక్షిణ ఆగ్నేయంలోకి రావడం జరిగింది. ఈ దక్షిణ ఆగ్నేయంలో టాయిలెట్లు వచ్చినప్పుడు గృహస్థులు శారీరకంగా బలం లేనటువంటి వ్యక్తులుగా ఫీల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా జీవితంలో అభద్రతా భావం ఉంటుంది. ఇక్కడ మెయిన్ డోర్ వల్ల కలిగినటువంటి ఇబ్బందుల కారణం చేత ఈ అభద్రతా భావం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది జీవితంలో. ఈ పరిస్థితులు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తర్వాత మర్మస్థానాలకి ఒకసారి మనం చెక్ చేసుకున్నప్పుడు మహామర్మానికి సంబంధించినటువంటి ప్రదేశం వచ్చేసి ఇక్కడ గోడ రావడం జరిగింది, డోర్ రావడం జరిగింది ఈ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించి. ఇక్కడ నడక పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ మహామర్మం నుంచి వెళ్ళవలసినటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా పూజ గదికి సంబంధించి మీరు ఇక్కడ గమనించినట్లయితే విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి మర్మస్థానం పైన గోడ రావడం జరిగింది. ఈ గోడ ఇలా వచ్చినప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయని మనం చెప్పినప్పుడు ఇక్కడ ఆల్రెడీ వ్యాపార నిమిత్తం వాళ్ళ అమ్మాయి అల్లుడు ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళ అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఈ ఇంట్లో ఉన్నంతసేపు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందండి, ఇంట్లోంచి బయటికి వెళ్ళి కొన్ని రోజులు ఎక్కడన్నా ఉంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉండట్లేదు అని చెప్పేసి కూడాను ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది. కాబట్టి మన గృహవాస్తు వీక్షకులు ఎవరైనా సరే మీరు నివసిస్తున్నటువంటి గృహాలకు సంబంధించి ఏదైనా వాస్తు దోషం ఉండి మీరు సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి క్లారిటీ ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా గురువుగారిని పిలిపించుకొని డిగ్రీలలో పరిపూర్ణంగా మీ గృహానికి సంబంధించినటువంటి పరిశీలన చేయించుకొని ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి పరిష్కారాలను మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీ సమస్యలు మీరు ఓవర్కమ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.